ఆచ్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారి శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం అనేది 6వ భాగం 7/4/26. కృష్ణా జిల్లా దాకా వచ్చాడు రాముడు. అయిపోయి గుంటూరు జిల్లా ప్రవేశం. గుంటూరు జిల్లా సీతానగర్. తూర్పుగోదావరి గురించిన ప్రస్తావనలో సీతానగరం గురించి చెప్పుకున్నట్లుగా గుంటూరు జిల్లాలోని సీతానగరం గురించి చెప్పుకొని ఇది కృష్ణానదికి దక్షిణ వైపు ఒడ్డున ప్రకాశం బ్యారేజీని ఆనుకొని ఉన్న కొండను ఆనుకొని ఆ కొండ పాదం మీద సీతారామ దేవాలయం. సీతానగరం కొండ మీద కొన్నేళ్ల కిందట వరకు సీతమ్మ వారి పాదాలు ఆమె అక్కడ నడయాడిన గుర్తులు ఉండేవట. కానీ కొండపైన ఇప్పుడు లేవు. సీతారాముల ప్రదేశాన్ని సందర్శించిన సందర్భంలో శ్రీరాముడు అక్కడి నుంచి బయలుదేరదామని చెప్పగా సీత మాత్రం అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్గురాలే కొంతకాలం ఉందామని శ్రీరాముణ్ణి కోరిందని, అంచేత సీతానగరంలో వాళ్ళు కొన్నాళ్ళున్నారని చెబుతున్నారు. రాముడికి సీతారాములకు గుడి కట్టిన చోటు పూర్వ రోజుల్లో పెద్ద నగరమేమీ లేదు. ఎదురుగా కృష్ణానదిలో స్నానమాడే సౌకర్యం మాత్రం. కృష్ణకు అవతలి వైపు ఒడ్డు విజయవాడ అయితే యువతలి ఒడ్డు సీతానగరం గుంటూరు జిల్లా సరిహద్దుగా ఉంటుంది. కృష్ణానది అవతలి గట్టున అంటే విజయవాడ వైపు గట్టు ఉన్న సీతమ్మ వారి పాదాల రేవు అనే పేరుతో పిలవబడుతున్న స్నానాన్ని సీతానగరం కొండపాదంలో ఈనాటి దేవాలయం సరిగ్గా ఎదురుగా ఉంటుంది. అలాగే విశ్వామిత్రుడి యాగ సంరక్షణం గురించిన ప్రస్తావనలు మాచర్ల సమీపంలో రెంటచింతల మండలం సత్రశాల గురించి ఇంతకు ముందే చెప్పుకొని బొప్పూడి శ్రీరాముడు అరణ్యవాస కాలంలో చిలకలూరిపేట దగ్గర కొండ ప్రాంతాల్లో పర్యటించినట్టు తెలుసు. సీతారాములు నివసించిన ప్రదేశంలో వారి పాదముద్రలకు ప్రతిగా ఏర్పరిచిన చిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ ఒక కోనేరు కొండ గుహలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చోళ వంశానికి చెందిన బొబ్బిలి దేవ మహారాజు బొబ్బిలి దేవపురమనే పట్టణం ఇక్కడ నిర్మించబడి ఆ ప్రభు ఈ క్షేత్రంలోని వెంకటేశ్వరుణ్ణి కూడా ఆరాధించాడు. అప్పటి బొబ్బిలి దేవపురం తర్వాత బొప్పూడి అయ్యింది. మంగళగిరి భారతదేశంలోని ముఖ్య క్షేత్రాలు మంగళగిరి. కృతయుగం నాటి ఋష్య శృంగుడనే భక్తుడి కోరిక మేరకు నరసింహుడు లక్ష్మీ నరసింహ రూపంలో గజాకార పర్వతంగా రూపుదిద్దుకున్న భక్తుడిపై కొలువు తీరినట్టు స్థల పురాణం చెబుతారు. అదే సప్త ఋషుల పర్వతాలలో ఒకటైన పారియాత్రం క్షీరసాగర మదనంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించి అనేక పుణ్య నదుల నుండి దేవతలు తెచ్చిన జలంతో ఏర్పరిచిన పుష్కరిణి స్నానం చేసి ఆ మహావిష్ణువుని వివాహమాడింది. ఆమె స్నానం చేసిన పుష్కరిణి మంగళగిరిలో దీన్ని పెద్ద కోనేరు అంటారు. ఉగ్రనరసింహుణ్ణి శాంతపరచడానికి మహాలక్ష్మి పానకం సమర్పించి అదే సంప్రదాయం ఈనాటికి అది అనుసరింపబడుతుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు తాను ఎంతటి ధర్మనిష్ఠాపరుడైనా ముక్తి కలగలేదని బాధ చెందగా మహర్షులు మంగళగిరిని దర్శించమని చెప్పారు. ఆ విధంగా ఆయన మంగళగిరికి వచ్చినట్టు చెప్పారు. ఇది ఆయన పట్టాభిషేకం తర్వాత అయోధ్య పాలిస్తూ చాలా కాలం గడిచాక జరిగి ఉండాలి. ఎంచేతంటే లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చే సమయాన్ని ఆయన వయస్సు 39 సంవత్సరాలకు మించి లేదు. అప్పటికి ఆయన రాజ్య పాలనే లేదు. ఆయన పరిపాలించిన కాలం 11,000. అంచేత 40 సంవత్సరాల సుమారు వయస్సులో ఆయన పైన చెప్పిన నిర్ణయానికి వచ్చి ఉండడు. పాప పరిహారం కోసం చేసిన క్షేత్ర దర్శనం, కోటిలింగ ప్రతిష్టాది కార్యక్రమాలు తాను మానసికంగా
స్థిమితంగా ఉన్న సమయంలో ఇంతకు ముందు వచ్చిన రెండవసారిగాక తర్వాత మరొకసారి మాత్రమే వచ్చి ఉండి చేసి ఉంటారు. కొండపైన ఉన్న స్వామివారు పానకాల నరసింహస్వామి వారు కాగా పర్వత పాదంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే. అంటే నివేదన పానకం స్వీకరించేది కొండ పైన ఉన్న స్వామి కాగా కింద ఉన్న స్వామి దాంతో సంబంధం. లక్ష్మీ పుష్కరిణి కాక చీకటి కోనేరనే పేరుతో మరొక కోనేరు ఇక్కడ ఉంది. ఇది గోపుర నిర్మాణ విషయంలో కలిగిన ఇబ్బందిని తొలగించడానికి ఏర్పడిన కోనేరు. అవతార పరమాప్తి సమాత కాలంలో వైకుంఠానికి వెళుతున్న రాముడితో తనను కూడా వెంట తీసుకు వెళ్ళమని ఆంజనేయుడు ప్రార్థిస్తే రాముడు ఆంజనేయుణ్ణి మంగళగిరిలోనే ఉండమన్నారు. ఆ విధంగా ఆంజనేయుడు మంగళగిరి క్షేత్ర పాలకుడిగా ఉండిపోయారు. మంగళగిరి దేవాలయంలో నరసింహస్వామికి జరిగే బ్రహ్మోత్సవాలతో శ్రీరామ నవమి, శ్రీరామ కళ్యాణం, హనుమ జయంతి ఉత్సవాలు చిరుమూడు. శ్రీరాముడు లంక నుండి తిరుగు ప్రయాణం చేసిన క్షేత్ర దర్శన ప్రతిష్టాది కార్యక్రమాలలో చెప్పుకోవలసిన క్షేత్రాల్లో చిరుమూడు. ఇది కృష్ణానది ఒడ్డున అవతారం. కృష్ణానది గర్భంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర స్వామి. కృష్ణానదికి వరద వస్తే నీళ్లు ఒడ్లు వరసి పారే పరిస్థితి. అప్పుడు అర్చనాదులకు ఉపచారక రూపంలో అర్చక స్వాములు కృష్ణ ఒడ్డున ఉండే నిర్వహించాల్సి వస్తారు. కృష్ణా జిల్లాలో చెప్పుకున్న ఐలూరు ఈ చెరుమూరుకు తిన్నగా యువతలి ఒడ్డున ఉంది కనుక ఇది రెండింటినీ కలిపి ఉభయ రామేశ్వర క్షేత్రం, వల్లూరు నల్లూరు ఉభయ నారాయణ క్షేత్రాలు. ఒకటి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కాగా రెండవది కృష్ణానది మరొక వైపున ఉన్న నల్లూరు లక్ష్మీనారాయణ క్షేత్రం. ఈ స్వామి కూడా అవనిగడ్డలోని స్వామిలాగా శ్రీరాముడిచే ప్రతిష్ఠితుడయ్యారు. నల్లూరులోని లక్ష్మీనారాయణ మూల విరాట్ స్వరూపం శ్యామల వర్ణంలో కనుక ఆ నల్లనయ్య ఉన్న ఊరు నల్లూరు అయిందని చెబుతారు. అసలు శ్రీరామ ప్రతిష్ఠ జరిగిన చోటులోని దేవాలయం నదీ పాతంతో ధ్వంసం కాగా ఇప్పుడున్న చోట తర్వాత కాలంలో స్వామి పునఃప్రతిష్ఠుడైనట్లుగా చెప్పారు. ఈ క్షేత్రాన్ని శ్రీనాథుడు కూడా దర్శించాడని బుర్రా సింగన్న అనే పండితుడితో వివాదపడి ఆయన కోపంతో తిట్టి శాపనార్థాలు కూడా పెట్టిన స్థల చరిత్ర. మోర్తోట వేకనూరులోని ముక్తేశ్వర స్వామి, మోర్తోట ముక్తేశ్వరుడు కలిసి ఉభయ ముక్తేశ్వరుడయ్యారు. వేకనూరు కృష్ణా జిల్లా. ఉభయ క్షేత్రాలలో స్వాములు కృష్ణానదికి యువతలి వైపు అవతలి వైపు ఈనాటికి కొలువు తీరి ఉన్నారు. మోర్తోటలోని ముక్తేశ్వరాలయం కూడా చిరుమూరులోని రామేశ్వరాలయం లాగా కృష్ణానది గర్భంలోనే పెనుమూడి నల్లూరుల మధ్య ఉంది మోర్తోట. పులిగడ్డ పెనుమూడి కృష్ణ రేవు ఎదురెదురుగా ఉభయ పార్శ్వాల మీద కృష్ణ మీద వారధి నిర్మాణం జరిగి కూడా 2 రేవుల మధ్య. పెనుమాక గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో సీతానగరానికి పానకాల స్వామి కొలువైన మంగళగిరి కొండకు దగ్గరలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి దక్షిణ వైపున చివర ఎర్రబాలెం అనే గ్రామం, కొండ మధ్య భాగంలో కొండ పాదాన్ని ఆనుకొని పెనుమాక గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఉండవల్లి గుహాలయాలు కూడా ఇక్కడే. ఉండవల్లి గుహాలయాలు దగ్గరలో కొండవీటి వాగు ప్రవహిస్తూ ఉంది. అది కొంచెం దూరం ప్రవహించి కృష్ణ నుండి ఏర్పడిన బకింగ్హామ్ కాలువలో కలుగు. ఈ కొండకు చాలా దగ్గరలో మండల కేంద్రమై తాడేపల్లి గ్రామం ఉంది. చెన్నై వెళ్ళే జాతీయ రహదారి తాడేపల్లి కొండ నానుకొని పోలకంపాడు గ్రామాన్ని తాకుతూ
ఇక్కడ ఏర్పడిన 4 రోడ్ల కూడలిని పోలకంపాడు సెంటర్ అని, తాడేపల్లి సెంటర్ అని కూడా పిలుస్తారు. ఈ రోడ్డు సెంటర్ నుండి ఉండవల్లి మీదుగా పెనుమాక ఊరు మధ్యలో నుండి ఏటవాలుగా ఉన్న కొండ మీదకి, అక్కడ నుండి కొండ మీదనే కొంచెం దూరం నడిచే వెళ్ళి సీతమ్మ వారి పాదాలు కనబడతాయి. అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉండేది. రామచరిత్ర ఈ ప్రదేశాన్ని గురించి ఎక్కడ స్పష్టంగా చెప్పాల, కానీ సీతారాముల ఈ ప్రాంతంలో పర్యటించిన గుర్తుగా కొండ మీద పాదముద్రలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు లేవు. ఈ కొండ దిగువన చాలా కాలానికి బౌద్ధ మతంతో కూడా కొంత పరివ్యాప్తమైనట్లుగా కొన్ని ఆధారాలు రవి. ఉండవల్లి గుహాలయాలు కూడా బౌద్ధమత చిహ్నాలే అనే అభిప్రాయం ఏమైనా అక్కడున్నది పద్మనాభుడు కనుక అవి బౌద్ధానికి సంబంధించినవి కావు. పెనుమాక కొండ మీదనున్న సీతమ్మవారి పాదాల విషయం ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా అంత ప్రచారంలో లేవు. కానీ సీతానగరానికి దగ్గర ఉండటంతో వారి పర్యటన అక్కడ కూడా జరిగింది అంటలో అనౌచిత్యం లేదు. వినుకొండ రావణ వధ తరువాత శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ వినుకొండ పాదభాగంలో వినాయకుడిని కొండపై శ్రీరామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠి అక్కడ కొంతకాలం ఉన్నట్టుగా సేవించినట్టుగా ఉంది. ఇక్కడున్న వినాయకుడు అత్యంత మహిమాన్వితుడిగా, మానవుల జాతకరీత్యా కలిగే దోష పరిహారుడిగా చెప్పుకుంటారు. అలాగే ఈ విధంగా జన్మ దోష పరిహారం కోసం కులమత భేదాలు లేక ఈ వినాయకుడిని సేవించుకొని తమ అభీష్ట సిద్ధిని పొందుతున్నారు. జటాయు వల్ల సీతాపహరణ వార్త విన్న కొండ కూడా ఇదే అన్న వాదన ఉందనే విషయం గురించి ఇంతకు ముందే మనం చెప్పాం. నంది వెలు బుద్ధ కౌశికుడనే ఋషి తీర్థయాత్రలు చేస్తూ మహర్షుల నిలయమైన ఈ ప్రదేశానికి ఒకనాటి తెల్లారుజామున శివుడు బుద్ధ కౌశికుడికి కలలో కనబడి శ్రీరామ రక్షా స్తోత్రం బోధించి ఈ స్తోత్ర పఠన ప్రభావం వల్ల జ్యోతిర్మండలంలో శ్రీరాముడు దర్శనమిచ్చారు. నంది అనే విష్ణు సహస్రనామాల్లో ఒకటి. ఇది విష్ణువు రాముడి రూపంలో ప్రత్యక్షమైన కనుక నంది పులని బుద్ధ కౌశికుడు నంది జ్యోతిని దర్శించాడు కనుక నంది వెలుగని పిలవడు. వెలకాక ఇక్కడ మల్లేశ్వర స్వామి ఎన్నాళ్ల నుండో కొలువు తీరి ఉన్నాడో చెప్పలేం. అంటే చాలా కాలం. కానీ రామచంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా చరిత్ర చెబుతుంది. ప్రకాశం జిల్లా మోక్షగుండం. శ్రీరాముడు అరణ్య ప్రారంభించిన వెంటనే తండ్రి దశరథుడిని కోల్పోయాడు. కానీ ఎక్కడ ఉన్న శ్రాద్ధ విధి నిర్వహించేవ అరణ్యవాసంలో ఒకసారి శ్రాద్ధ విధి నిర్వహించాల్సి వచ్చి తానున్న అక్కడి కొండ మీద నీటి వనరులు లేకపోతే అస్త్ర ప్రయోగం చేసి జలాన్ని పైకి రెప్పించాడని, అదే తర్వాత కొండంగా నిలిచిందని, తర్వాత ఆ కొండం ఆ గ్రామం మోక్షగుండంగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. పైన చెప్పబడిన కొండకు కొద్ది దూరంలో కూడా గుండం క్షేత్రము ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తండ్రి స్వస్థలం పుట్టిన చోటిలో ఆ కొండ మీద రామతీర్థం లేక చీమకుర్తి. ఒంగోలు నుండి కర్నూలు వెళ్ళే బస్సు మార్గంలో చీమకుర్తి సమీపంలో ఒక రామతీర్థం. ఇక్కడ మోక్షరామలింగేశ్వర స్వామి కొలువు తీరి ఉంది. ఇది కూడా శ్రీరాముడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే సమయంలో కొన్నాడు ఉన్న ప్రదేశం కావచ్చు. ఇక్కడున్న అంతకు ముందు నుండి కొలువు తీరి ఉన్నాడని శివుడిక. ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఐశ్వరాలయం మేరకు ఒక కోనేరు మాత్రమే ఏర్పాటు చేశాడని, అది ఆనాటి నుండి రామతీర్థంగా ప్రసిద్ధి చెందిందని చెప్పు. ఈనాడు గ్రైనైట్ శిల
నల్ల శానం రాయి సంపదకు పేరు పొందింది ఈ చీమకుర్తి. ఈ రామతీర్థాన్ని పునర్నిర్మించడం 2005లో. ఈ విధంగా ఇది ఒక గొప్ప హరిహర క్షేత్రమై ఈత ముక్కల మడనూరు శూర్పణ ముక్కు చెవులు కోయబడిన ప్రదేశం ఇదే అని, ఇంటి ముక్కులు తెగిన ప్రదేశం కాలక్రమంలో ఈత ముక్కల అయిందంట. ఈ గ్రామం పూర్తి పేరు ఈత ముక్కల మడనూరు. అయితే పంచబడి దగ్గరలో పర్ణశాల శూర్పణక వచ్చిందని, అక్కడే కామమోహితయ్యై మొదట శ్రీరాముడితో తర్వాత లక్ష్మణుడితో అతిగా వ్యవహరించి ముక్కు చెవులు తెగ్గోయించుకున్నదన్న సంగతి మనకు తెలుసు. ఇది ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం విషయంలో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వినిపించే కథ కూడా అదే. ఇంటి ముక్కల కోదండరాముడిపై టంగుటేరు సుబ్బకవి కోదండరామ శతకం కూడా రాసి. పాకల సింగరాయకొండ మండలం, పాకల గ్రామం సింగరాయకొండ 6 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కూడా శ్రీరామ ప్రతిష్ఠితుడై రామలింగేశ్వర స్వామి, సింగరాయకొండలో నారద ప్రతిష్ఠితుడై నరసింహస్వామి. ఈ పశువిత్ర స్థలంలోనే శ్రీనాథుడు జన్మించాడు. పాకల్లో పశుముద్ర, పాకల దగ్గరలో పశుముద్ర అనే గ్రామం. అయితే ఇది టంగుటూరు మండలం. ఇక్కడ ఆంజనేయుడు ప్రతిష్ఠించిన అమర రామలింగేశ్వరుడు. ఈ స్వామిని అడవి రామలింగేశ్వరుడు అని. త్రిపురాంత శ్రీశైల ప్రవేశ ద్వారాలు 8 ఇది కూడా ఒకటి కావడం. ఈ ప్రదక్షిణ విధిని అనుసరించి శ్రీరాముడు శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ఈ క్షేత్ర దర్శనం చేసి కొన్నాళ్ళు ఇక్కడ స్వామివారు త్రిపురాంతకేశు ఆయన కుమారగిరిపై కొలుగు చేరి ఉన్నారు. అమ్మవారు త్రిపురసు. ఆమె ఆలయం కదంబవనానికి కాసారానికి మధ్యలో. కానీ ఇక్కడ వేరు పేర్లతో శివుడు కొలువు తీరి ఉన్నాయి. ఎన్నో తీర్థాలున్నాయి. ఇక్కడున్న శివలింగం సీతాదేవి చేత ప్రతిష్ఠింపబడిందంట. సదలవ ఒంగోలు చీరాల బస్సు మార్గంలో ఒంగోలుకు 15 కిలోమీటర్ల దూరం సదలవాట గ్రామంలో దేవాలయంలో దక్షిణాభిముఖంగా కొలువు తీరుగున రఘునాయక స్వామి త్రేతాయుగం అగస్త్యుడు ప్రతిష్ఠించిన కథనం. ఇక్కడ స్వామికి కుడివైపున అమ్మవారు కుడివైపు ప్రతిష్ఠితమైన సీతాన్వేషణ సుగ్రీవ సైన్యం ఇక్కడ 4 భాగాలుగా చెయ్యబడి 4 దిక్కులకు కథల చేత సదలు వాడ అయింది. సదలం అంటే సైన్యం లేక దండు విడిసిన చోట. ఇది సుగ్రీవుడి యొక్క సైన్యం విడిసిన చోట. ఆ తర్వాతనే అది 4 భాగాలుగా విడదీయబడి 4 దిక్కులకు స్థలము జరిగిన చోటు. జన వ్యవహారంతో సదలవ. మరొక విశేషం, చైత్ర బహుళ విధియ నాడు ఇక్కడ ఉదయం 10 గంటలకు జరిగే కళ్యాణాన్ని స్వయంగా గరుతాత్మజుడు విచ్చేసి ఆకాశ మార్గాన్ని తన విహంగ వీక్షణాన్ని ప్రసరింపజేస్తూ 3 ఆవృత్తులు తిరుగుతాడు. ఈ విధంగా గరుడ పక్షి వచ్చి 3 ఆవృత్తులు తిరిగి వెళితే కానీ తలంబరాలు పోయ. కళ్యాణం నాడు ఈ విధంగా జరగకపోవడం అని ఇంతవరకు ఎన్నడూ లేదు అని బుద్ధులు చెప్తారు. భద్రాచలం నుండి శ్రీరామచంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడై వచ్చి 12 కళలతో మాత్రమే తిరిగి వెళతారు. ఇది ఆ మూర్తులకున్న అనుభవం. సింగరాయకొండ విజయవాడ చెన్నై రైలు మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీనరసింహస్వామి వారి బిలాలయం కొలువు తీరి ఉన్న క్షేత్రం. అయితే రామాయణంతో సంబంధమేంటి? శ్రీరాముడు ఇక్కడ సీతాలక్ష్మణులతో కొన్నాడు. పూర్వం ఈ ప్రాంతంలో పర్ణశాల అనే పేరు ఉండేది. నృసింహుడికి సంబంధించిన పురాణ కథలు ఇది వనవాసంలో అయి ఉండటానికి వీలు. అయితే పట్టాభిషేకం తర్వాత బహుశా శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు గమనించగలిగిన విషయం ఒకటి, సీతాదేవి అక్కడున్నప్పుడు కొంతమంది ఋషిపత్నులతో కలిసి స్నానం చెయ్యటానికి వెళుతూ ఉండే. అయితే ఆమె ఒకసారి
వెలుపల ఉన్న 3 రోజులు అక్కడ ఉన్న ఒక ఏటికి వెళ్ళి స్నానం చేసిందని, ఆ కారణంగానే ఆ ఏటికి ముత్తేరు అనే పేరు వచ్చిందని చెబుతారు. శుచి స్నానం తర్వాత సీతాదేవి ముత్తైదువుగా అలంకరించుకొని పసుపు కుంకుమలకు గుర్తుగా ఆ రంగుతో ఏర్పడిన చిహ్నాలు అక్కడున్న కెరటాల తిప్పపై కనపడుతూ వాటికి నిలిచేవారు. రేపు నెల్లూరు జిల్లా దర్శనం చేద్దాం.